కొండపల్లి కులుకులెందుకే ఈ పాట విన్నారా? ప్లేస్ ఎక్కడ అనేగా మీ డౌట్, అన్నీ షేర్ చేస్తాను. తొందర ఎందుకు, ఆగండి. మనం ఇప్పుడు వెళ్తున్నది కొండపల్లి ఫోర్ట్కి. కొండపల్లి అనగానే మనకు గుర్తొచ్చేది కొండపల్లి బొమ్మలు. ఎంతో అందంగా తీర్చిదిద్దే ఆ బొమ్మలు అందరినీ ఆకట్టుకుంటాయి. కొండపల్లిలో నివసించే ప్రజలకు ఆ కొండపల్లి బొమ్మలు తయారు చేసేదే జీవనాధారం. ఎంత అందంగా ఉంటాయో అంతే కాస్ట్లీ కూడా. కాకపోతే మీరు చూస్తున్న ఈ అందమైన దారి ఆ కోటకు వెళ్లే మార్గం. బ్యూటిఫుల్ ఏరియా, అందమైన దృశ్యాలను మిస్ కాకుండా టిల్ ఎండ్ ఆఫ్ ద వీడియో చూసేయండి. సో డోంట్ మిస్ ఇట్. ప్రకృతిలో ఎన్నో అందాలు, ఆ అందాలను ఆస్వాదించాలంటే మనకు కూడా రాసి పెట్టి ఉండాలి. బిగినింగ్ లో మీరు బురదగా కొంచెం ఏరియా చూసుంటారు కదా, అదేంటంటే ఆ దారిలో మాకు కనిపించిందండి. ఒక క్లిప్ అయితే తీసుకున్నాను. ఎత్తిపోతల పథకం ఏదైనా ఉంటుందేమో అనుకున్నాము, కానీ అక్కడ వాళ్ళని అడిగితే దగ్గరలో ఉన్న థర్మల్ పవర్ స్టేషన్ నుంచి వచ్చే వేస్ట్ నంతా ఇక్కడ వాటర్ లో మిక్స్ చేసి వదులుతున్నారంట. అంటే ఆ స్మోక్ నంతా అలాగే ఎయిర్ లో వదిలేస్తే పొల్యూషన్ అయిపోతుంది కదండి. సో దే ఆర్ మిక్సింగ్ ఇన్ టు ద వాటర్ అండ్ లివింగ్ ఇన్ టు ది ఏరియా. ఇందులో ఉన్న కొన్ని క్లిప్స్ అయితే మీరు షార్ట్ లో చూసి ఉంటారు, బట్ ఏ ఏరియా అదంతా నేను వాయిస్ అయితే ఇవ్వలేదు. ఇక్కడ 2-వీలర్లో మా మామయ్య వాళ్ళది తీసుకొని మేము వెళ్తున్నామండి. చూసారు కదా మీరు, ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అస్సలు మీకు రాబుద్ది కాదు. నేనైతే పిచ్చగా ఎంజాయ్ చేశాను. ఇంతకీ మీకు ఇది ఎక్కడో చెప్పలేదు కదా, విజయవాడ నుంచి 40 కిలోమీటర్స్ దూరంలో కొండపల్లి కిల్లా అని ఉంటుందండి. ఆ కిల్లాకి వెళ్ళే దారి ఇది. అంటే మన తెలుగు భాషలో కొండ, కోట అని అంటారు. రాజుల కాలం నాటి కోట అన్నమాట. నేను వెళ్ళే దారి కూడా తీసాను, మీకు చూపిస్తామనేసి. అసలు కిల్లా దారిలోకి ఎంటర్ అయ్యాక ఒక్క హౌస్ కూడా కనిపించదండి. ఇటువైపులు రోడ్డుకి ఇరువైపులా మనకు ప్లాంట్సే ఉంటాయి. ఒక అడవి అని చెప్పచ్చు. దట్టమైన అడవిలో మనకి దారి ఉంటుంది. తిరుమలకు మించి ఉందన్నమాట ఇది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఏరియా. యూ కెన్ ఎంజాయ్ దిస్ ఏరియా అండి. ఆ వంపులు, ఆ రోడ్డు, అస్సలు హౌసెస్ ఉండవు. ఎంత ప్లెజెంట్గా ఉంటుందంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. మనం వర్క్లో చాలా టెన్షన్లో ఉంటాం కదా, మనకు ఖరాబ్ అయిపోయి ఉంటుంది. ఈ ఏరియాకి వెళ్ళండి, ఖచ్చితంగా మిస్ కాకండి. సూపర్ ఏరియా అండి అసలు. ఇంకా ఎవరైనా న్యూలీ మ్యారీడ్ కపుల్ అలా అయితే ఇంకా ఎంజాయ్ చేస్తారు. అసలు ఎవ్వరు ఉండరు కదా, ప్లెజెంట్గా ఉంటుంది. లాంగ్ వీడియో తీసుంటే ఇంకా బాగుండేదండి, నేను మిస్ చేశాను. షార్ట్స్ పెడదాం అనుకున్నాను, బట్ ఎక్కువ వచ్చింది కాబట్టి మీతో అందరితో ఈ మంచి విషయాన్ని షేర్ చేసుకోవాలని ఇక లాంగే చేసేస్తున్నాను. ఇది సింగిల్ రోడ్ అండి. అసలు ఒక అడ్వెంచర్ లాగా ఉంటుంది. మేమైతే ఇంకా ఎప్పుడు వస్తుంది, ఇంకా ఎంత దూరం, ఎలా వెళ్ళాలి, టర్నింగ్స్ ఉంటాయి, అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. అసలు సూపర్ ఉంటుందండి, ఎంజాయ్ చేయొచ్చు బాగా. మనకు లోపలికి వెళ్తే కానీ అసలు కోట ఉంది అనేది బయటకి కనిపించదు. అసలు నేనైతే అయ్యో మిస్ అయిపోయి వచ్చేసామేమో, ఇక్కడ ఏదో సమాధి ఉంది, కోట లేదు అనుకున్నాను. ఇదిగోండి వచ్చేసాము. ఫస్ట్ మనకైతే సమాధినే కనిపిస్తుంది. అక్కడ యుద్ధంలో చనిపోయిన అతనిది ఫస్ట్ సమాధి అక్కడే ఉందన్నమాట. ఎంట్రన్స్ లో వెహికల్స్ ని పార్కింగ్ చేసుకోవచ్చు. అలాగే మనం బయట నుంచి ఎటువంటి తినుబండారాలు తీసుకుపోకూడదండి. ఈటబుల్స్ ఆర్ నాట్ అలౌడ్. ఎందుకో చెప్పండి? ఎందుకంటే మన జనాలు ఎంత ఎడ్యుకేటెడ్ అయినా ఇన్నిసార్లు తెలిసి తెలియకుండా తినేసి అక్కడే పడేస్తూ ఉంటాం. అందుకని అంటే ఈటబుల్స్ తో మనం ప్లేసెస్ ని ఖరాబ్ చేయడంలో నెంబర్ 1 అన్నమాట. ఈ లోపల ఎంటర్ కాగానే ఇక్కడ టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కోటని ప్రళయ రెడ్డి వేమన అనే అతను నిర్మించారంట. అంటే రెడ్డి రాజులు పాలించినప్పటి కోట అన్నమాట ఇది. ఏమైనా ఇలాంటి చారిత్రకమైన కట్టడాలు, చరిత్రను తెలుసుకోవడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదండి. ప్లేస్ విజయవాడ నుంచి మనం హైదరాబాద్ కి ఇబ్రహీంపట్నంకి వెళ్లే దారిలో వస్తుందండి. ఇక్కడ ఫొటోస్, వీడియో షూట్ చేయకూడదు, మనం పర్మిషన్ తెచ్చుకోవాలి యూట్యూబ్ లో కూడా అని చెప్పారు. బట్ నేనైతే కొన్ని అయితే తీసుకున్నాను, నాకు గుర్తుగా ఉంటుందనేసి. ఈ శిథిలమైన రెడ్డి రాజుల కట్టడాన్ని మనకు ఏపీ టూరిజం లోకి ఇంక్లూడ్ చేశారు. ఉన్న డాక్టర్ జి వాణి మోహన్ ఐఏఎస్ కమిషనర్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్, ఆమె దీన్ని డెవలప్ చేసి ఏపీ టూరిజంలోకి ఇంక్లూడ్ చేశారండి. ఈ విషయం మా వారే నాకు చెప్పారు. తనకి ఇలాంటివన్నీ చాలా ఇంట్రెస్టింగ్, అందుకే నేను నాకు పిక్ తీసుకోమని తనే నాకు ఎంకరేజ్ చేశారనమాట. సో ఆ క్లిప్ని నేను తీసి కూడా యాడ్ చేశాను చూడండి. ఆమె పేరు అయితే అక్కడ ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ హావ్ టేకెన్ ఏ వీడియో అండ్ ఇంక్లూడెడ్ హియర్. ఎవరెవరు పరిపాలించారు, అక్కడున్న శిథిలమైన కొన్ని శిల్పాలు, అవన్నీ మ్యూజియం లాగా దీన్ని అరేంజ్ చేశారనమాట.
చాలా అంటే చాలా పెద్ద కోట అండి ఇది. చాలా బాగుంటుంది. శిథిలమైపోయినది ఇప్పుడు కొంచెం నీట్గా దాన్ని డెవలప్ చేసినట్టున్నారు. ఆ శిథిలమైన పిక్స్ కూడా మనం అక్కడ చూడొచ్చు అన్నమాట. ఈ కోట నుంచి కొంచెం కిందకి చూస్తే లోయలాగా ఉంటుంది. బ్యూటిఫుల్గా ఉంటుందండి ఏరియా. నాకు ఒక మంకీ కూడా కనిపించింది. సో ఐ హావ్ టేకెన్ ఏ పిక్. ఎంత అందమైన ప్రకృతిని చూస్తే మన మనసు ఎలా ఉంటుంది మీరే చెప్పండి. ఎంత అందంగా ఉంది కదా. చూసాక ఏమనుకుంటున్నారు ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చూస్తున్నారు కదా 3D పిక్స్ని కూడా అరేంజ్ చేశారండి. టోటల్ వ్యూ ఆఫ్ ద కోట అనమాట. అండ్ ఇంకొకటి ఇక్కడ ఫేమస్ ఏంటంటే కొండపల్లి బొమ్మలు. ఈ కొండపల్లి బొమ్మలను అక్కడే అడవిలో దొరికే తెల్ల పొనికి అనే వుడ్తో తయారు చేస్తారంట అండి. అసలు చాలా డిజైన్గా వస్తాయి. ఆ వుడ్ చీమలు తినడం, పాడైపోవడం అలాంటిది ఏది జరగదంట. సో అందుకే అక్కడ కొండపల్లి బొమ్మలు అనేటివి ఫేమస్. మీరు వినే ఉంటారు కదా, కొండపల్లి కులుకులెందుకే ఈ సాంగ్ కూడా వినే ఉంటారు కదా. ఈ వీడియో మేము హాలిడేస్లో మే మంత్లో విజయవాడకి వెళ్ళినప్పుడు షూట్ చేశాను. ఇంత లేట్గా పోస్ట్ చేస్తున్నందుకు ఐఎమ్ సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ దాట్. కాకపోతే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. నేను ఆల్రెడీ కొన్ని అయితే షార్ట్స్ దీనిపైన పోస్ట్ చేశాను. మా వారైతే రోజు గుర్తు చేస్తున్నారు ఆ వీడియోని పోస్ట్ చేయలేదు చెయ్యి అనేసి. ఈ ప్లేస్ గురించి నేను ఎంత చెప్పినా చాలా తక్కువే అండి. నాకు తెలిసిందే చాలా తక్కువ. తెలిసిన దాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒకసారి మీరు విజిట్ చేయండి మీకున్న హాలిడేస్ని చూసుకొని. అయితే మార్నింగ్ 10కి స్టార్ట్ చేసాం విజయవాడ నుంచి. ఈవినింగ్ 4కి అయితే ఇల్లు చేరాము. అంతలా స్పెండ్ చేసాం మేము అక్కడ. మాకంటే చాలా ఇష్టం అన్నమాట ఇలాంటి పురాతనమైన చారిత్రకమైన కట్టడాలు. సో వీ హ్యావ్ స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ దేర్ ఇన్ డిస్కవర్ న్యూ థింగ్స్. ఇది రాణిగారిది ఉండొచ్చు, ఇది రాజుగారిది ఉండొచ్చు, ఇక్కడ వాళ్ళ కొలను ఉండొచ్చు, స్విమ్మింగ్ చేస్తూ ఉండొచ్చు, ఇక్కడ భటులు ఉండొచ్చు. అసలు మేమే ఊహించేసుకున్నాం అవన్నీ చూసేసి. ఈ వీడియోలోని ప్రకృతి అందాలు అందరికీ నచ్చే ఉంటాయి. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఈ కొండపల్లి కోట అవుట్ సైడ్ వ్యూ ఎలా ఉంటుంది, మేము తీసుకున్న పిక్స్, కొండపల్లి బొమ్మలు ఎక్కడ అమ్ముతారు, షాపింగ్స్, ఇంకా థర్మల్ పవర్ స్టేషన్ ఇవన్నీ షేర్ చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.